హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ 'బిగ్ బాస్' సీజన్ 9. సో, మరి కొద్ది వారాల్లో ఉండేది. సో, కంప్లీట్‌గా అయిపోతుంది. సో, నేను చెప్పిన లాస్ట్ వీక్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారుగా. సో, ఈ వీక్ అయితే మొత్తం 6 మంది అయితే నామినేషన్స్‌లో వచ్చారు. సో, వీళ్ళైతే టాప్ ఓటింగ్‌లో అయితే కళ్యాణ్ ఉంది. తర్వాత ఇమ్మాన్యుయల్ ఉన్నారు. సో, వీళ్ళైతే సేవ్‌లో ఉన్నారు ఆల్రెడీ, చెప్పాల్సిన అవసరం లేదు. సో, మిగతా కంటెస్టెంట్స్ పోల్చుకుంటే ఈ వీక్ హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి ఇద్దరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో, వాళ్ళిద్దరు ఎవరుగా దివ్య లాస్ట్ వీక్ దగ్గరకొచ్చి సేవ్ అయ్యింది దివ్య. సో, సంజన గారు. వీళ్ళిద్దరిలోంచి హోరాహోరైతే పోరు జరుగుతుంది హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. అది పెద్ద తేడా కూడా లేవు. ఓటింగ్ జస్ట్ 1-2% డిఫరెన్స్‌తో ఉంది. సో, ఈ వీక్ అయితే డామ్ షూర్‌గా దివ్య గారేను, సంజన గారే వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. హ్మ్. ఇక్కడ సంజనతో పోల్చుకుంటే దివ్య దేంట్లో ప్లస్, మైనస్ అని మాట్లాడుకుంటే, సో, సంజన గారికి ఒక హౌస్‌లో ఉంటే అందరితో గొడవ పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తుంది కాబట్టి కొంత ఆడియన్స్‌కి నచ్చొచ్చు. అంటే సింపుల్‌గా దివ్య ఆ టైం లేదు కదా! జస్ట్ సింపుల్‌గా ఆడుతూ పోతున్నంతగా లేదు. కంపేర్ చేసుకుంటే సంజనతో పోల్చుకుంటే అంత గ్లేమ్‌లో గానీ, ఆటుదల గానీ ఏదో విషయంలో ఇంటర్వెన్స్ లేదు కాబట్టి మేబీ ఓటింగ్ పరంగా చూసుకుంటే దివ్యకి చాలా తక్కువ ఉన్నాయి. సో, ఇక్కడ సంజన గారికి కొంచెం హై పొజిషన్ వస్తున్నాయి ఓటింగు. సో, పవన్ కూడా ఆల్రెడీ ఎప్పటినుంచో ఎలిమినేట్ కావాల్సిన పవన్ ఇప్పుడు అతని ఆట తీరు మార్చుకొని మాట తీరు అన్నిట్లో ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు తన స్థానానికి పదిలంగా ఉన్నాడు. సో, ఈ వీక్ అయితే పవన్ వెళ్ళిపోయే అవకాశాలు లేవు. సో, పరంగా చూసుకుంటే మాత్రం దివ్య లేదంటే సంజన వీళ్ళిద్దరి నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి హోరాహోరీ అయితే జరుగుతుంది. సో, నా పరంగా చూసుకుంటే నేను ప్రొడక్షన్ బట్టి చెప్తున్నా అంటే మాక్సిమం 80% దివ్య అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. సో, మేబీ కొంచెం అంతా ఇన్ ఫేవర్ అయితే ఒకవేళ సంజన గారు వెళ్ళిపోవచ్చు. సో, దాదాపు అయితే 80%, 90% వరకు దివ్య అయితే ఈ వీక్ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి డామ్ షూర్‌గా. సో, మిగతా వాళ్ళ స్థానంలో కంటిన్యూ అవుతారు. సో, ఈ మొత్తానికైతే 11థ్ వీక్ అనుకుంటా. 11థ్ వీక్ అయితే నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓటింగ్ పరంగా స్టార్ట్ కూడా అయింది. సో, నా పరంగా అయితే దివ్య అయిపోయే అవకాశాలయితే 100% ఉన్నాయి. ఆటతీరులో పోల్చుకుంటే సంజన కన్నా బెటర్ దాన్ దివ్య కన్నా బెటర్ దాన్ సంజన. సో, మిగతా కంటెస్టెంట్స్ పోల్చుకుంటే. సో, ఇది ఓవరాల్‌గా నా ప్రొడక్షను. సో, నా వీడియోస్ ఇలా ఏంటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.